ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్తో చేసి ఒక హోమ్ స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ వేడి వేడి రైస్తో తింటే సూపర్ ఉంటుంది. నాకు ఇంకా నా డాటర్కి ఇది పర్సనల్ ఫేవరెట్ అండ్ గో టు కంఫర్ట్ ఫుడ్. మరి ఈ టేస్టీ ఈజీ చికెన్ కర్రీ రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆవాల నూనె తీసుకున్నానండి. దాంట్లోకి చెక్క, ఇలాచీలు, లవంగం, కాస్త జీలకర్ర, ఇంకా 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని స్లైసెస్ కట్ చేసి వేసుకున్నాను. అండ్ కాస్త షుగర్ వేసి ఈ ఆనియన్స్ అనేవి చక్కగా క్యారమలైజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తీపి అస్సలు రాదండి, కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది, భయపడకుండా వేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. పచ్చితనం పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మనము సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఒకసారి బాగా వేయించుకోవాలి. అలాగే కాస్త ఉప్పు, పసుపు వేసేసుకోవాలి ఇదే టైంలో. అండ్ మంచిగా దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. సో టమాటాలు చక్కగా ఎంత బాగా ఉడికితే మనకి గ్రేవీ అనేది చక్కగా రెడీ అవుతుందన్నమాట. సో టమాటాలను ఒకసారి నీట్గా మ్యాష్ చేసేసుకోండి గరిటెతోనే. అండ్ ఇప్పుడు కొన్ని రెగ్యులర్ మసాలాలండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, రెగ్యులర్ కారపొడి, ఇంకా కాశ్మీరీ కారపొడి, ఇవన్నీ వేసి ఒక్క 2-3 టేబుల్ స్పూన్స్ అంత వాటర్ వేసి ఈ మసాలాలు అనేవి మంచిగా వేయించాలన్నమాట. మనకి చక్కగా మసాలాలు ఈ గ్రేవీలోకి బ్లెండ్ అయిపోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు బాగా చిలికిన పెరుగు, ఒక 2 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకున్నానండి. లో ఫ్లేమ్లో పెరుగుని చక్కగా కలుపుతూ వేయించుకున్నారంటే చక్కగా ఆయిల్ అనేది విడుస్తుందనమాట. ఇదిగోండి ఎంత బాగా కుక్ అయింది చూసారా మసాలా. సో ఇదే మనకి చికెన్ కర్రీ బేస్ అనమాట. ఇప్పుడు 1 kg విత్ బోన్ చికెన్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసేసి ఈ కర్రీలోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ వేయించుకోండి. ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ కూడా మనకి మంచిగా పట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఫ్లేమ్ లో చేసేసి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకున్నారంటే చికెన్లో నుంచి మనకి వాటర్ ఊరుతుంది. ఈ టైంలో కాస్త చికెన్ మసాలా పొడి, ఇంకా తగినంత ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. చికెన్ మసాలా లేని పక్షాన మీరు గరం మసాలా, నార్మల్ గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నీళ్ళు ఒక 1.5 కప్పు నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. ఈ కర్రీ కాస్త పలచగానే ఉంటుంది, సో దాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి. మనము మూత పెట్టేసుకొని ఒక 15-20 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా మీ దగ్గర ఉంటే మాత్రం కేవడా వాటర్ ఒక్క 2-3 డ్రాప్స్ వేసి చూడండి, కర్రీ చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, మన హోమ్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. హాట్ రైస్ లేదా చపాతీ పరాటాతో కలిపి తింటే చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. మీరు కూడా ఈ ఈజీ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ టేస్టీ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సాల్ట్ అండ్ సుజనీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దామండి. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.